హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు యుఎస్లో ఉన్న మా అబ్బాయి ఇంటి పెరట్లో కాసిన టమాటా చెట్లని టమాటాలని చూపించేస్తాను రండి. చూస్తున్నారు కదా, ఇవేనండి ఆ టమాటా చెట్లు. మేము వీటిని యాడమ్స్లో తీసుకొచ్చి ఒక 5-6 పాదుల్ని తీసుకొచ్చి ఈ గార్డెన్లో పాదుకున్నాము. ఈ 5-6 చెట్లకే ఒక 30 కేజీల వరకు టమాటాలు వచ్చాయి. చూసారు కదా, ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులు ఉన్నాయి టమాటాలు. 5-6 చెట్లకే ఇలా రావడం అసలు నాకైతే చాలా ఆనందంగా ఉంది. వీటిని నేను ఎప్పుడూ ఇట్లా టమాటా కాపుని చూడలేదు. యాడమ్స్లో చిన్న చిన్నవి తీసుకొచ్చామండి. ఆ చిన్న చిన్నవి ఇంత పెద్దవై ఒక మనిషి కన్నా ఎత్తు పెరిగినాయి. అవి పెరిగి మొత్తం కాయలన్నీ గుత్తులు గుత్తులు వచ్చాయి. వీటిని మేము జూన్ నెల మిడిల్లో వేసామండి. మిడిల్లో వేసిన తర్వాత అవి అక్టోబర్ నెలకంతా ఇలా కాపు వచ్చేసిందండి. కాపు వచ్చేసేసి బాగా ఒక్కొక్క కాయ ఒక 100 గ్రామ్స్ వరకు ఉంది. అక్టోబర్ మిడిల్ నెలలోనే పాలు మొదలైపోయింది. ఇంకా ఇవి కాపు కోసేసేయాలి అని నిర్ణయించుకున్నాం అనమాట. ఎందుకంటే ఫాల్ మొదలైన తర్వాత ఇక్కడ ఉష్ణోగ్రత కూడా బాగా పడిపోతుంది, 0 డిగ్రీకి వచ్చేస్తుంది. కాబట్టి వీటిని కోసేయాలని నిర్ణయించుకున్నాము. సెప్టెంబర్ మిడిల్లో ఈ కాపు అంతటిని కోసేసుకున్నామండి. కోసేసుకున్నాం కానీ వీటిని ఎలా మగ్గపెట్టి మగ్గించుకోవాలి, ఇవి ఎర్రగా ఎట్లా వస్తాయని మాకైతే కన్ఫ్యూజ్ మొదలైంది. ఆ రోజు సాయంత్రం మేము కోసేసుకున్న తర్వాత వేరే రోజే గార్డెన్లో మొత్తం వైట్గా స్నో పౌడర్ లాగా పడిందండి. అస్సలకి ముందుగానే మనం కోసేసుకోవడం చాలా మంచిదయింది అనిపించింది. ఒకటి అరా వదిలేసాము కొన్ని పిందెలు ఉన్నాయని. ఆ పిందెలండి వేరే రోజు ఆ స్నో పడిన తర్వాత సాయంత్రం వెళ్ళి చూస్తే అసలు నేలకు అంటుకొని పోయినాయండి. అసలు ఒక్క టమాటా కూడా చెట్టుకు లేకుండా మొత్తం కింద పడిపోయినాయి. ఇప్పుడు మేము ఇండియాకి వచ్చే టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి వీటిని కోసేసుకొని ఒక డబ్బాలో వేసుకున్నాము. ఒక అట్టెపెట్టెలో వేసుకున్నాము అనమాట. అట్టెపెట్టెలో వేసుకొని ఆ అట్టెపెట్టెని బాగా సీజ్ చేసేసాము. సీజ్ చేసి బ్లాక్ రూమ్లో పెట్టామన్నమాట. బ్లాక్ రూమ్లో పెట్టేసేసి 1 వీక్ తర్వాత తీసి చూసామన్నమాట. చూసారా ఒక్కొక్క టమాటా ఎంత లావుగుందో. ఇలాంటి టమాటాలని నేనైతే ఇండియాలో మాత్రం పండించలేదండి ఎప్పుడు. అక్కడ యూఎస్కి వెళ్ళిన తర్వాత ఇంత మంచి పంట వచ్చిందని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చూసారు కదా, ఈ టమాటాలని అలా తొడిమలు తీసేసి ఆ డబ్బాలో వేసి తీసుకొచ్చాము కదా, వాటిని నేల మీద ఇలా వేస్తే తొడిమలన్నీ ఇట్లా కట్ చేసేసి మళ్ళీ బాక్స్లో వేసి ఒక వారం తర్వాత తీస్తే కొన్ని పండినవి, కొన్ని దూరగా ఉన్నాయి, కొన్ని పచ్చిగా ఉన్నాయి అన్నమాట. వీటిని రోజువారీ పండినట్టు వాడేసుకున్నాము. కొన్ని టమాటాలు అయితే మా ఫ్రెండ్స్ అందరికీ పంచుకున్నాము, నైబర్స్కి పంచుకున్నాము. ఇలా మేము వచ్చే ముందు కొన్ని టమాటాలని తీసి కడిగేసేసి చిన్న ముక్కలుగా తయారు చేసుకొని ఒక 1/2 కేజీ ప్యాకెట్ ప్రకారం కొన్ని ప్యాకెట్లలో వేసి ఫ్రీజర్లో వేసి ఫ్రీజ్ చేసి వచ్చేసామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.